ఇక్కడి నుంచి వచ్చేస్తే ఏం లాభం? నేను పోరాడకపోతే మరి ఎవరు పోరాడతారు? నీకు ఇప్పుడు టైం కావాలి. వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. పిల్లి ఎలుక ఆట ఆడు. అప్పుడు వాడి వీక్నెస్ ఏంటో బయటపడుతుంది. ఓకే తాతగారు. బహుశా తనకి నీళ్ళంటే ఇష్టం లేదు అనుకుంటా. తాతగారు వీరు చెప్పు. తాతగారే తనకి నీళ్ళంటే ఇష్టం లేదు అనుకుంటా. దాంతో తన లోపల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇమ్లీ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు వీర్. నువ్వు ఫుర్సత్గంజ్ బజార్ లో ఉన్న వాళ్ళందరికీ ఏమని చెప్తావంటే వాళ్ళ బాల్కనీలో నీళ్ల పైపుని పట్టుకుని నుంచోమని. నేను అటు నుంచి వచ్చినప్పుడు అందరినీ ఆ రోబోట్ మీదకి నీళ్లు వేయమని చెప్పు. ఓకే వీర్. బాబాయ్ రోబోబాయ్, ఇదే నీకు చివరి రోజు. రోబోబాయ్ త్వరగా కానివ్వు, నా ఫేవరెట్ కార్టూన్ టైం అవుతోంది. నోరు మూసుకో. నీకు నీ కార్టూనే ముఖ్యమా? తను మన కోసమని పోరాడుతున్నాడు. వీర్, మేము రెడీగా ఉన్నాం. నేను ఇందులో నుంచి బయటికి పడలేకపోతున్నాను. తను నా పవర్స్ అన్ని లాగేసుకుంటున్నాడు. తాతగారు, లైట్నింగ్ షాట్ లైట్స్ ఆఫ్ అవుతున్నాయి. తను మనం ఊహించిన దానికన్నా చాలా శక్తివంతుడుగా ఉన్నాడు. You can do it. You can do it, వీర్. You can do it. మేము రెడీ. మిమ్మల్ని పడగొట్టడానికి నా చేతులు సరిపోతాయి. ధైర్యం ఉంటే రండి, చేతులతో పోరాడండి. వీర్ని అంతం చెయ్యండి. బ్యాటరీ చార్జర్ ఆన్. బ్యాటరీ చార్జర్ ఆన్. ఫుల్ పవర్ ఫ్రమ్ రోబోట్స్ బ్యాటరీ. పుల్లింగ్ పవర్స్ ఫ్రమ్ రోబోట్స్ బ్యాటరీస్. బ్యాటరీ ఫుల్. థ్యాంక్ యూ. పారిపో టింబక్టూన్, త్వరగా ఇక్కడి నుంచి పారిపో. థ్యాంక్ యూ వీర్. యూర్ వెల్కమ్ ఇమ్లీ. ఇప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్ళగలం? హీట్ సీకింగ్ డివైస్ ఆన్. హీట్ సీకింగ్ డివైస్ ఆన్. ఇవి నా అడుగు జాడలే. వీటిని అనుసరిస్తూ మనం బయటికి వెళ్ళిపోవచ్చు. జింటూ, నా మిత్రమా, ఒక్కసారి నీ తల మీద ఒక్క తన్ను తననివ్వు. నీకు అంతా గుర్తుకొచ్చేస్తుంది. అప్పుడు మనం ఇక్కడి నుంచి ఇమ్లీని వీరిని వెతికి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోవచ్చు. సుల్పుల్, మనం మెయిన్ గేట్ దగ్గరే ఉన్నాం. వీర్, నువ్వు వచ్చేసావా? ఓహ్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జింటూ ఎవ్వరినీ గుర్తుపట్టడం లేదు, పైగా తన తల మీద తన్నించుకోవడం లేదు. పదండి, ముందు మనం బయటికి వెళ్దాం. మీరంతా ఎవరు? ఈ డాంకీ ఎప్పటినుంచో నా వెంట పడుతోంది. ఇది మీ మిత్రుడైతే మీతో తీసుకుపోండి, లేదంటే నేను దీన్ని వీర్ వీర్
మనం ఇక్కడేం చేస్తున్నాం? ఇమ్లీని టింబక్టూ ఎత్తుకుపోయాడు. ఇప్పుడు నిన్ను నేను ఒక్క తన్ను తన్ని అప్పుడు చెబుతాను మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది. ఉండు. వీర్ వీర్ ఇతనికి ఏమైంది? ఈ చుల్బుల్ ఎందుకు కోపంగా ఉన్నాడు? ఇప్పుడే చెబుతాను. ఇక ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు మన స్కూల్లోనే అద్భుతమైన స్టూడెంట్ అయిన వీర్, అలాగే తన టీం. వీర్ అన్ని పనులు బాగా చేస్తాడు, కానీ తన డాన్సింగ్ టాలెంట్ నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. రండి, ఇప్పుడు మనం అందరం కలిసి చూసేద్దాం. సార్ అటు చూడండి, జింటూ నాతో డాన్స్ చేశాడుగా. ఒక అబ్బాయి 2 టీమ్స్ లో డాన్స్ చేయకూడదు కదా. దిస్ ఇస్ అగైన్స్ట్ ద రూల్స్. ఓ యు ఆర్ రైట్. వీర్, మీ టీంలో జింటూ డాన్స్ చేయకూడదు, ఎందుకంటే తను బంటి టీంలో ఆల్రెడీ డాన్స్ చేసేశాడు. ఒకే పార్టిసిపెంట్ 2 టీమ్స్ లో పాల్గొనకూడదు. చింటూ, నువ్వు తనతో పాటు డాన్స్ ఎందుకు చేసావు? ఎందుకు? తను నాకు బోర్డన్ని మంచి మంచి చాక్లెట్స్ ఇచ్చి డాన్స్ రిహార్సల్స్ కూడా చేయించాడు. అలాగే వాళ్ళ టీమ్ తో డాన్స్ కూడా చేపించుకున్నాడు. కానీ ఇది చెప్పలేదు, ఒకవేళ తనతో డాన్స్ చేస్తే వీరితో డాన్స్ చెయ్యలేనని. చూసావా చింటూ, నువ్వు చాక్లెట్ల కోసం నీ ఫ్రెండ్షిప్ కి చాలా అన్యాయం చేసావు. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. ఏం పర్వాలేదు, అయిందేదో అయిపోయింది. అక్కడ కూర్చుని అందరితో పాటు డాన్స్ ని ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ వీర్. సూపర్, భలే ఉంది. డియర్ స్టూడెంట్స్, ఈ డాన్స్ కాంపిటీషన్ విన్నర్స్ ఎవరంటే? ఎవరు? ఈ డాన్స్ కాంపిటీషన్ లో విన్నర్స్ ఎవరంటే వీర్, అలాగే తన ఫ్రెండ్. నేను ఈ ట్రోఫీ తీసుకోవడానికి నా ఫ్రెండ్స్ ని స్టేజ్ మీదకి పిలవాలి అనుకుంటున్నాను. దీంట్లో వాళ్ళ కృషి కూడా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. జింటూ, నువ్వు కూడా నా ఫ్రెండ్వే కదా. నువ్వు నాతో ఇవాళ డాన్స్ చేయకపోవచ్చు, కానీ నువ్వు మాతో పాటు ఈరోజు రిహార్సల్స్ చేసావు కదా. అయినా నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ గానే ఉంటావు, అలాగే నేను కూడా. వెళ్ళి ఇమ్లీని కాపాడు. వింగ్ సూట్ ఆన్ చేయి త్వరగా. వింగ్ సూట్ ఆన్ చేయి. వింగ్ సూట్ ఆన్. వింగ్ సూట్ ఆన్. వెల్కమ్ బ్యాక్ వీర్. వింగ్ సూట్ ఆన్. ఎమ్లీ, మళ్ళీ మామూలైపోయావి. త్వరగా రా వీర్, వచ్చి నన్ను పట్టుకో. ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ, క్రాస్ ల్యాండింగ్. వీర్, ఓ వీర్, ఐఎమ్ సో హ్యాపీ. నీకు అన్ని గుర్తొచ్చేసాయి. I am also happy. I am also happy. వీడి సంగతి నాకు వదిలే, వీడి పని నేను చెప్తాను. వీడు చాలా స్పీడ్గా ఉన్నాడు. వీడిని నువ్వే చూసుకో. మమ్మీ, మమ్మీ, మమ్మీ.
ఇదేంటి రోబోట్స్ కూడా మమ్మీ ఉంటుందా? వీర్ ఐఎమ్ సో హ్యాపీ. నీకు అన్ని గుర్తొచ్చేసాయి. పద వెళ్ళి తాతగారికి చెప్దాం. నేను అంతా చూశాను. ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వల్లే సాధ్యమయ్యింది. వీర్ ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆ. నేనెవరిని నేను నీకు 1000 సార్లు చెప్పాను నువ్వు ఎవరో అని. ఇంకెన్నిసార్లు చెప్పాలి? వీర్, నేను నీ అంతు చూస్తాను.